ఆయన భార్యగా దేవిక, తమ్మునిగా రమణమూర్తి నటించారు. రేలంగి, కాంతారావు, గుమ్మడి, గిరిజ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఇందులో విలన్ గా నటించిన ఆర్ నాగేశ్వరరావు చిత్రం విడుదలకు ఒక నెల ముందు అనారోగ్యంతో మరణించడం విషాదకరం. శభాష్ రాముడు చిత్రం పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే పాట జయమ్ము నిశ్చయంబురా. ఆ పాట చిరస్మరణీయమైన స్ఫూర్తి గీతంగా నిలిచిన పాటను హైదరాబాద్ రోడ్లపై ఎన్టీఆర్ రిక్షా తొక్కుతూ పాడతారు. ఈ పాటలో చార్మినార్, అసెంబ్లీ తదితర ప్రాంతాలు కనిపించి కనువిందు చేస్తాయి. సిఎస్ రావు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న శభాష్ రాముడు చిత్రం 1959 సెప్టెంబర్ 4న విడుదలైంది. ఈ చిత్రాన్ని శభాష్ రాము పేరుతో తమిళంలోకి డబ్ చేసి ఒకేసారి విడుదల చేశారు. విజయవాడ, తెనాలి, గుంటూరు, నెల్లూరు, రాజమండ్రి కేంద్రాల్లో ఈ సినిమా 100 రోజులు ఆడింది. దేశ విభజన కారణంగా సరిహద్దులు దాటి వచ్చిన ఓ కుటుంబం